ఈ రాష్ట్రంలో రాబోయే 3.5 మిగిలిన సంవత్సరాలలో 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయము. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా సంఘాలలో సుమారు 66 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇంతకు ముందు గతంలో దీనికి వయో పరిమితి ఉండేది, నియమ నిబంధనలు ఉండేవి. మన ప్రభుత్వం సవరించి 15 సంవత్సరాలు నిండితే చాలు, 65 సంవత్సరాలు ఉన్నా కూడా సభ్యులుగా ఉండొచ్చు అన్నది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆనాటి ధనిక ప్రభుత్వంలో కనీసం ఏ ఆడబిడ్డ కన్నా ప్రమాదం జరిగినా, ఏ ఆడబిడ్డ అయినా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు మరణించిన ఆ కుటుంబాన్ని పట్టించుకోవటానికి ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉండేది. కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రమాదంలో జరిగితేనే కాదు, దురదృష్టవశాత్తు ఏ సభ్యురాలైనా నా ఆడబిడ్డ చేయిజారిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి ఆడబిడ్డకి భరోసా ఉండే విధంగా ప్రీమియం కట్టింది, ఇన్సూరెన్స్ చేసింది మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం.